హాయ్ చెప్పు చిన్నుడు రే ఆగండి బాయ్ చెప్తుంది మీకు కాదండి బాబు, మా అత్తమ్మ మా అమ్మాయి వాళ్ళకి బాయ్ చెప్తున్నాం. మీకైతే హాయ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అయితే మీరు ఈయన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఇది నా రిక్వెస్ట్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో చాలా లాంగ్ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. ఇంక ఇక్కడ మ్యాటర్కి వస్తే ఈయన మేమైతే ఆంధ్ర నుంచి ముంబైకి బయలుదేరుతున్నాం అనమాట. వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా ట్రైన్లో కూర్చొని ఏంటో తెలియదు మనకి బయట ప్రయాణం అంటే విపరీతమైన ఆకలి దాహం రెండు ఒకటేసారి వచ్చేస్తాయి అనమాట. ఎక్కామో లేదో అంత ఏసీకి కూడా దాహం వేస్తుంది అనమాట నాకు నా కొడుక్కి. వాడు బాటిల్ తీసి మమ్మీ నువ్వు వీడియో తీసింది చాలులే అని చెప్పేసి బాటిల్ అందిస్తున్నాడు అనమాట. నేనేమో ఆ సెటప్ అంతా చూసి ఇవాళ అయితే వీడియో ఎడిటింగ్ చంపేస్తా, నిద్రపోకుండా చేస్తా అని చెప్పేసి మా ఆయనకి హామీలు ఇస్తాను నేను. బట్ మా ఆయన కంటే ముందు నేనే పడుకొనేసాను అనమాట. ఇంకా వాటర్ తాగి కొంచెంసేపు అలా ఇలా ఉండంగానే ఆకలి వేసేసింది. ఇంకా ఫుల్ నిద్రపోదాం ఈరోజన్నా అని చెప్పేసి తొందరగా తినేస్తున్నాం అనమాట. మా అత్తమ్మ అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చింది. ఈ రెసిపీ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, మీకు కావాలనుకుంటే ఎవరైనా వెళ్ళి చూసండి, చాలా బాగుందనమాట. మా కోసం అయితే వెజ్ ఫ్రైడ్ రైస్ చేసింది, మా చిన్నోనికి అయితే ఫ్రైడ్ రైస్ ఆలు రైస్ చేసుకొని వచ్చాయన్నమాట. ఇంకా తిన్న తర్వాత వాడు పడుకుందామంటే ఎక్కడ పడుకొనిస్తున్నాడు చూడండి, రైలు అంతా పరిగెత్తుతున్నాడు అనమాట. మాకు ఒక్కటే భయం వేస్తుంది అసలు, వేరే వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ ఫీల్ అవుతారేమో ఏమన్నా అంటారేమో అని చెప్పేసి. బట్ పర్లేదు, అందరు అర్థం చేసుకున్నారు. ఇంకా వాడిని అయితే మా ఆయన పట్టుకోలేక నేను వాడిని మళ్ళీ ఆకలేసేసింది మాకి. ఏదో ఉన్న స్నాక్స్ తినేసి ఎట్లో బతిమాలో ఏమో ఇటు చేసి పడుకోబెట్టామన్నమాట. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా పూణేకి వచ్చేసిన తర్వాత వ్యూ అయితే చాలా బాగుంటుందండి. ట్రైన్ జర్నీస్లో నాకు చాలా ఇష్టం ఏంటంటే వ్యూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఆరామ్సే పడుకోవచ్చు, తినచ్చు. మిగతా వేటిలోనూ ఇంత కంఫర్ట్ ఉండదని అనిపిస్తుంది నాకైతే. మీకైతే ఏ జర్నీ కంఫర్టబుల్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇంకా పూణే వచ్చిన తర్వాత వ్యూ బాగా ఉంటుందన్నమాట. మంచిగా లైటింగ్ వచ్చేసి ఉంటుంది ఆ టైంకి. హౌసెస్ చూసుకుంటూ అక్కడ ప్లేసెస్ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. అంతలోపే టిఫిన్ కూడా వచ్చింది. మేము ఆల్రెడీ టిఫిన్ తెచ్చుకున్నాం, కానీ మా చిన్నోడికి వడలు అంటే చాలా ఇష్టం, వాడు బాగా తింటాడనమాట. సరే తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాము. అవేం వడలో ఏమో మనకి ఏం తెలుసండి, ఉద్ది వడ లేకపోతే అలసంద వడ లేకపోతే ఇంకేదో ఉంటుంది, కానీ మైదా పిండితో సేమ్ చూడ్డానికి మాత్రం ఉద్ది వడలాగే ఉంది. టేస్ట్ తింటుంటే అదేంటో సాగినట్లు అనిపిస్తుంది అనమాట. అబ్బా ఎప్పుడు చేసినారో ఏమో తెలియదు, కానీ ట్రైన్స్లో మాత్రం ఫుడ్ చాలా ఘోరం అనిపిస్తుందండి. అదొక్కటి నాకు నచ్చదన్నమాట. ఏదో తింటున్నాను కానీ నాకు నచ్చలేదు. ఇంకా నాకు వద్దులే అని చెప్పేసి ఆ పూరి తీసుకొని చట్నీతో తినేసా. ఇంకా ఆల్రెడీ మేము దిగాల్సిన స్టేషన్ వచ్చేసిందనమాట. ఇంకా మా చిన్నోడేమో పడుకున్నాడు, వాడిని లేపేసి కిందికి వచ్చేసామన్నమాట. ఈ ఆటో అతను ఏంటంటే మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా సేమ్ ఆటోలోనే ఇంటికి వెళ్ళామన్నమాట. ఆ అంకుల్కి చెప్పాము మేము ఈ ఆటోలోనే వచ్చామంటే, అవునా నాకు గుర్తు లేదు, చాలామంది ఎక్కుతుంటారు కదా అని చెప్పాడనమాట. సరే అని చెప్పేసి మా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అవును నేను ఈ ప్లేస్కి ఒకసారి వచ్చాను, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది అని చెప్పాడనమాట. అదేంటో ఆయన మా లగేజ్ తీసుకొని వెళ్తూ ఉంటే ఏందో మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరైనా నుండి తీసుకొని వెళ్తున్నారేమో అని అనిపించింది నాకైతే. మా ఆయనకు గుర్తు రాలేదు. ఇంకా మేము దిగిన రోజు వచ్చేసి శ్రీరామనవమి, మంచిగా డెకరేట్ చేశారు, అందరూ బాగా ఫొటోస్ తీసుకుంటున్నారు. నైట్ టైం అయితే చాలా లుక్ ఉంటుంది అనమాట, లైట్స్ అవన్నీ వెలిగి. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చి వంట చేసుకుని తిన్నామా, తర్వాత క్లీనింగ్ అంతా చేసేలోపు నైట్ అయిపోయింది. గ్రాసరీస్ ఏం లేవన్నమాట. ఇంకా సరే అని చెప్పేసి నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలని ముందు ఆ రోజు నైటే వచ్చేసాం షాపింగ్కి అయితేను. వచ్చేసరికి మేము 8:30 అలా అవుతుంది. ఇంకా తొందరగా తీసుకోమనికి టైం లేదు, షాప్ క్లోజ్ చేస్తారు నిదానంగా ఉంటే అని చెప్పేసి మా ఆయన ఒకటే తొందర పెడుతున్నాడు అనమాట. ఇక్కడేమో ఈ లేస్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్ ఫుల్ ఆఫర్లో ఉన్నాయన్నమాట. ఈ ఫలూదా మిక్సెస్ అయితే బయట కొంటే ఒకటి ఫ్రీ అంట. మీకు ఎవరికైనా అలా ఆఫర్లో దొరికితే తెచ్చుకోండి. నేను ఒకసారి ట్రై చేసా ఒక ప్యాకెట్, చాలా బాగుందన్నమాట. ఓన్లీ మిల్క్ కొన్ని వాటర్ యాడ్ చేసేసి ఈ పొడి వేసి ఒక 15 minutes అలా ఉడకనిచ్చామంటే లో ఫ్లేమ్లో చిక్కగా తయారవుతుంది. మీతో ఏ ఐస్ క్రీమ్స్ ఉంటే ఆ ఐస్ క్రీమ్ వేసుకొని తినేయచ్చు అనమాట, చాలా బాగుంది.
ఇంకా మేమైతే ఇక్కడ పిస్తా వచ్చేసి అండ్ మ్యాంగో ఫ్లేవర్ తీసుకెళ్ళినాము. అక్కడ గొడవ జరుగుతుందన్నమాట. ఏ ఫ్లేవర్ తీసుకుందాం, ఏది ఇష్టము, లేకుంటే ఆ ఫలూదా మిక్స్లో వద్దా, చిప్స్ తీసుకుందామా. ఇక్కడ ఏంటంటే ఏదైనా తీసుకోవచ్చు అనమాట. ఒక ఫలూదా తీసుకోవచ్చు, ఒకటి లేస్ ప్యాకెట్ తీసుకోవచ్చు. అలా ఇంకా అదంతా గొడవ ఎందుకులే అని చెప్పేసి ఒకటి మా ఆయనకి ఇష్టమైంది, ఇటు నాకు ఇష్టమైంది తీసుకున్నాం. ఈ ఖాదీ సోప్స్లో అయితే మా ఆయనకి చాలా ఇష్టం అనమాట. నాకైతే అస్సలు నచ్చవు. ఏంటో తొందరగా కరిగిపోతాయి, అంత నచ్చదనమాట నాకు అసలు. అందుకోసం అని చెప్పేసి నేనేం తీసుకోలేదు. బట్ మా ఆయన లాస్ట్లో నాకు తెలియకుండా వేసేసాడనమాట. ఇలా చాలా జరుగుతుంటాయి అన్నమాట. మా ఆయనకి నచ్చినట్టు నేను అటు ఇటు చూస్తుండగా మా ఆయన వేసేసి తింటాడు. అది ఇంటికి వచ్చేంత వరకు నాకు తెలీదు. ఇక్కడ తమాషా ఏంటంటే ఈ ఎల్లో మ్యారీగోల్డ్ ప్యాకెట్స్ ఉన్నాయి కదా, నేను దూరం నుంచి చూసి మ్యాగీ ప్యాకెట్స్ అనుకోను అనమాట. మ్యాగీ వేసుకుందామా అని అడుగుతున్నాను. ఈ డాడీ ఉన్నాయి మ్యాగీలు అని అడుగుతున్నాడు మా ఆయన. ఇవి మ్యాగీ కాదే బిస్కెట్ ప్యాకెట్లు అంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఒక్కోసారి బ్రెయిన్ పని చేయదేమో అని అనిపిస్తుంది. ఇదంతా మా సెక్షన్ కానే కాదనమాట. ఈ చిక్కీలు, చాక్లెట్స్ అవన్నీ అయితే ఏం తీసుకోము. ఇక్కడ మ్యాంగోస్ ఏమన్నా తక్కువ రేటుకు దొరుకుతున్నాయేమో అని చెప్పేసి చూసాము. బయటికంటే ఇక్కడ కొంచెం కాస్టే ఉందన్నమాట. బయట బండ్ల పైన 140 చెప్తున్నారు, ఇక్కడ 159 ఉంది. ఏంటో మేము చూసిన ప్రతిసారి ఇక్కడ వాడిపోయినట్లే ఉంటాయి అన్ని వెజిటేబుల్స్, ఫ్రెష్గా ఉండవు అని అనిపిస్తుంది అనమాట. ఏదో నేను ఇక్కడ కరివేపాకు ఒక్కటి కొంటాను చూడండి. బయట ఏంటంటే కరివేపాకు 1 రెమ్మ 2 రెమ్మలు ఇస్తారు. ఇక్కడ రిలయన్స్లో ఏంటంటే ఒక కట్టలాగా పెట్టి నింటారు. ఆ కరివేపాకు ఒక్కటి తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి మీరు ఫ్రూట్ సలాడ్ చేసుకోవాలనుకుంటే ఈ ప్యాకెట్స్ తీసుకోండి. అలాగే జెల్లీస్ ఉంటాయి కదా, ఈ మధ్యకాలంలో పిల్లలు బాగా ఇష్టపడుతున్నారు. ఎలాగో సమ్మర్లో ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు, వాళ్ళతో మీరు చేయించండి. వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మనం హోమ్ మేడ్ చేసుకున్నట్లు ఉంటుంది అనమాట. చాలా బాగుంటాయి, చాలా ఈజీ కూడా చేయడం. ఇంకా నేను కేక్స్ తయారు చేద్దామని చెప్పేసి ఈ చాక్లెట్ పౌడర్ తీసుకైనా ఇంతవరకు ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అది ఫెయిల్ అయిందనమాట. ఇంకోసారి ట్రై చేయాలనుకుంటున్నా. చేస్తే గిన పక్కా చూపిస్తాను. మళ్ళీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది కూడా నేను అప్లోడ్ చేస్తాను వీడియో. ఓకేనా? మీలో ఎంతమంది కేక్స్ బాగా పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉన్నారో నాకు కామెంట్ చేయండి. ఈ బేకరీ ఐటమ్స్ అనేది ఇంకా ఈ మధ్య తెలుసుకుంటున్నా ఏమేమి ఉంటాయా, ఏం చేయొచ్చు అని చెప్పేసి. ఈ కస్టర్డ్ అయితే ఫ్రూట్ కస్టర్డ్ నాకు చాలా ఇష్టం. ఖచ్చితంగా మా ఇంట్లో స్టాక్ పెట్టుకొని తింటా కస్టర్డ్ పౌడర్ మాత్రం. ఎప్పుడైతే ఫ్రూట్స్ ఒక 3-4 ఐటమ్స్ ఉన్నాయంటే ఇంకా ఖచ్చితంగా కస్టర్డ్ చేసేసి తింటా. మా వాడైతేనో మాకి ఒక సినిమా చూపించాడు అనుకోండి, వాడు ఒక్కటే పరిగెత్తుతున్నాడు. ఈ జెల్లీ ఫ్లేవర్స్లో కూడా రాస్బెర్రీ జెల్లీ అయితే చాలా ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను తిన్నాను ఒకసారి, అది చాలా బాగుంటుంది. అయితే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు, ఏం ప్రాబ్లమే లే వాళ్ళకి. ఏం లేదండి, మావిడికి గొడవలు అంటే కొద్దిగా ఇష్టం అనమాట. గొడవలు అదేందో ఎవరో అరుస్తామంటే పరిగెత్తుకుంటూ పోయింది మమ్మల్ని వదిలేసి. ఎంత శ్రద్ధ ఉందనుకో చూసుకోండి. ఇదన్నమాట కథ. పక్కన ఎవరో గట్టిగా అడిచి గొడవ పడుతూ ఉన్నారనమాట. మనకేమో గొడవలు చూడడం అంటే మహా సరదాను. ఫోన్ ఎత్తుకొని పోయినాను కానీ వాయమ్మ తీస్తే మళ్ళీ ఆ గొడవ నా మీదకి ఆడొస్తుందో అని చెప్పేసి గమ్మగా చూసి వచ్చానమాట నేనైతేను. ఇంకా మా నాయన నేను ఇలా షాపింగ్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు పంచులు వేసుకుంటూ హ్యాపీగా షాపింగ్ చేస్తూ ఉన్నామన్నమాట. మా చిన్నోడు మాత్రం అస్సలు ఎంత సతాయిస్తున్నాడంటే వాడు ప్రతిదీ కిందికి దిగాలంటాడు. వాడికి అందినటువంటి కాట్లేకి విసిరేస్తున్నాడు, లేదంటే అవతలివి సర్దేస్తున్నాడు అనమాట. చూడు వాడు దాంట్లో నిలబెట్టినా కూడా వాటిని అందుకోవాలని వాడి ట్రై. పక్కనున్న వాళ్ళందరూ వాడిని చూసి నవ్వుకుంటున్నారనమాట. ఇంక ఇక్కడైతే మా ఆయన కోసం షూ పాలిష్ చేసుకుంటారు కదా, అది కొనుక్కుంటూ ఉన్నాడు. మా ఆయన షాపింగ్ నడుస్తుందన్నమాట ఇక్కడైతేను. ఈ గ్రాసరీ షాపింగ్కి వెళ్తే మస్ట్ అండ్ షుడ్ కార్ట్లో ఉండే ఒక ఐటెం పేరు చెప్పండి. మేమైతే హార్పిక్ అనమాట, ఖచ్చితంగా ఉంటుంది అదైతేను.
ఇంకా మా వాడు చూసాడా, వాడు అల్లరి దిగాలంట, అవన్నీ తీసుకోవాలంట. ఈ ఐస్ క్రీమ్ బాక్సులు అయితే భలే క్యూట్ ఉన్నాయి కదా, ఏదైనా తీసుకో 99 రూపీస్ అంట. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అమ్మలు ఏదో ఒక కలర్ వాటర్ వేసి ఫ్రూట్ జ్యూస్ వేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు. ఇంకా మా వాడు ఆ గిన్నెలు ఎక్కి డ్రమ్ములు దాంట్లో ఏముందో చూడాలని వాని ఆతృత. పక్కనున్న ఆయన అయితే గన్ని ఇచ్చాడనమాట ఆడుకోనికి. ఇంక ఇలా వదిలేసామనుకోండి ఇవన్నీ కార్ట్లోకి వేసేస్తాడనమాట. లేకపోతే యువతలు ఎత్తుకొని పోయి అవతల పెట్టడం. ఇంకా అది కూడా కుదరకపోతే పారిపోతాడు అంతే. ఇంకా చూసారా, ఇది ఎత్తుకొని పోయి అవతల వేస్తున్నాడు. అదే అనమాట పరిస్థితి. మా ఆయన అన్నీ సర్దుకుంటూ ఉన్నాడు. ఓ పక్క వాడు పారిపోతున్నాడు చూడండి. షాప్లో వాళ్ళందరూ మమ్మల్ని చూసి నవ్వుకోనికే సరిపోయింది అనమాట ఆ రోజంతాను. ఇంక అప్పటికే అనౌన్స్ ఇస్తున్నారు, ఇంకా 10 అయిపోయింది, ఇంకా వెళ్ళండి బిల్లింగ్కి రండి అని చెప్పేసి. ఇంకా పులిహోర పౌడర్ అయితే చాలా బాగుంటుందండి, తీసుకోండి మీరు కూడా.